భక్తులకు పోలీసు వారి విన్నపం ఏంటంటే, మూడో రోజు నుంచి నిమజ్జనాలు స్టార్ట్ అవుతున్నాయి. ఈ నిమజ్జనాల సందర్భంగా భక్తులు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటంటే, ట్రాక్టర్ల మీద కానీ, ఆటోల మీద కానీ, డీసీఎంల కానీ గణేష్ని తరలించేటప్పుడు నిమజ్జనాల గురించి డ్రైవర్లు ఎట్టి పరిస్థితుల్లో తాగి ఉండకూడదు. రెండోది ఏంటంటే, చిన్నపిల్లల్ని, పెద్ద వయసు వారిని అట్టి ట్రాక్టర్లలో, ఆటోలలో, డీసీఎంలో ఎక్కించుకోకూడదు. తర్వాత ప్రతి చెరువులు, కుంటలు, నదులు బాగా నిండి పొంగిపోతూ ఉన్నాయి కాబట్టి నిమజ్జనం సందర్భంగా చాలా జాగ్రత్తలు తీసుకొని ఎలాంటి మునిగిపోకుండా, ఎలాంటి నిమజ్జన భక్తులు మునిగిపోకుండా జాగ్రత్తలు పడాలి. అక్కడ ఉన్నటువంటి నిమజ్జన మండలి ప్రాంతం ఉన్నటువంటి పోలీస్ వారు, వాలంటీర్ల సహకారాలు తీసుకోవాలి. తర్వాత రోడ్డు మీద వెళ్ళేటప్పుడు డీజేలు పెట్టుకోవడము, డీజే సౌండ్తో బ్యాండ్లు వేసుకొని వెళ్ళటము, ప్రజలకి ట్రాఫిక్ అంతరాయం లేకుండా చూసుకోవాలి. ఎవరైనా భక్తులు ఇంకా ఈ గణేష్ మండపాలు పెట్టుకొని వాళ్ళు ఆన్లైన్లో అప్లై చేసుకోకుండా పర్మిషన్లు తీసుకోకుండా వారు వెంటనే తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ప్రజలందరూ ఈ పండుగని సంతోషంగా, హ్యాపీగా చేసుకోవాలి. అంతేగాని బాధాకరంగా, విషాదకరంగా జరుపుకోకూడదు. అదేవిధంగా ఈ గణేష్ విగ్రహాలు ఊరేగింపు సమయంలో ఎలాంటి బాణసంచాలు కాల్చడం కానీ, బాణసంచాలు ఉపయోగించడం కానీ కూడా చేయడం జరగకూడదు. ఈ లేకుండా ప్రశాంతంగా గణేష్ నిమజ్జనం జరుపుకోవాలని కోరుకుంటున్నాను. సుజాతనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈరోజు గణేష్ని విగ్రహాన్ని వాళ్ళు ప్రతిష్ఠించుకున్నారు. ఎస్ఐ నివేద మేడం గారు మరియు సిబ్బంది ఈరోజు వారు నిమజ్జనాన్ని ఏర్పాటు చేసుకుని నిమజ్జనం పాల్గొనడం ఎంతో సంతోషదాయకం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.